విశాఖ ఫిషింగ్ హార్బర్ ఫైర్ యాక్సిడెంట్ ని పవన్ కళ్యాణ్ రాజకీయం చేస్తున్నాడని మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. ఆయన మాట్లాడుతూ ప్రమాదం జరిగిన వెంటనే సీఎం జగన్ స్పందించడంతో పాటు బాధిత బోటు యాజమానులకు పరిహారం అందించారన్నారు. దీన్ని జీర్ణం చేసుకోలేని పవన్ కళ్యాణ్ సీఎం జగన్ పై విషం కక్కుతున్నాడని మండిపడ్డారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, జనసేన టీడీపీకి వచ్చే ఎన్నికలలో తగిన బుద్ధి చెబుతారని అన్నారు. మనుషుల్ని ఓట్లుగా మా వాళ్ళందరినీ ఏం చేస్తున్నావు? కాపులందరినీ మనుషులుగా చూస్తున్నావా? నీ పెట్టుబడి కింద చూస్తున్నావు, నీ ఆస్తి కింద చూస్తున్నావు. చంద్రబాబుకి టోకుగా బేరం పెట్టాక మమ్మల్ని ఆస్తిగా చూస్తున్నావు తప్పితే ఏంటి నువ్వు చూసింది? నిన్న మత్స్యకారులకు ఏం చేశారు? 5 ఏళ్ళు మీ ప్రభుత్వంలో ఏం చేశారు? మీ ఇద్దరు కలిసి, నువ్వు చంద్రబాబు నాయుడు కలిసి, పవన్ కళ్యాణ్ కలిసి ఒక్క మత్స్యకారులకు చేసిన ఒక్క కార్యక్రమం, మంచి కార్యక్రమం, ఒక ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కానీ, అంటే ఒక జెట్టి కానీ, ఒక ఫిషింగ్ హార్బర్ కానీ ఎక్కడ కట్టించారు మీ ఇద్దరు? అసలు కట్టకుండా, ఏమీ చేయకుండా ఇవాళ ఓట్లు అడుక్కోవడం కోసం, మాయ చేయటం కోసం, మోసం చేయటం కోసం ఈ రకమైనటువంటి, అంటే చంద్రబాబు నాయుడు వస్తే ఎట్లాగో జనం తిరగబడతారు కాబట్టి పవన్ కళ్యాణ్ వచ్చి ఒక 50,000 ఊరికే వస్తే మళ్ళీ ఏదో ఒకటి జరుగుద్ది కాబట్టి ఒక 50,000 రూపాయలు ఇచ్చిందేమో. 50,000 రూపాయలు విమానానికి ఎంత ఖర్చు అయింది? ఇంకా మాట్లాడతాడు, నా విమానాన్ని రానివ్వలేదని, నీకు అద్దెకి దొరకలేదని చెప్పి ఆడవాలి. ఇవాళ ఎలక్షన్లకి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, వాళ్ళు కేసీఆర్, వీళ్ళు ఢిల్లీ వాళ్ళు, ఎవడ పడితే ఆడు బీజేపీ వాళ్ళు అన్నీ స్పెషల్ ఫ్లైట్లు వస్తున్నాయి కాబట్టి స్పెషల్ ఫ్లైట్లు టైట్గా ఉన్నాయి. పెళ్ళిళ్ళలో ట్యాక్సీలు లాడ్జీలు అట్టా దొరకవు. ఎలక్షన్ టైంలో విమానాలు కూడా తొందరగా దొరకవు, నీకు దొరికొండదు. దాన్ని కూడా అంటే విమానం ఆడెవడో డబ్బులకి పెట్టేవాడో, మరి ఊరికే పెట్టేవాడో, ఆడి పెడతాం ఆలస్యం అయితే కూడా ఇంక్లియన్స్ ఆపుతుందంట. సిగ్గులేని మాటలు. మరి ఎట్టా వచ్చావు నువ్వు? ఇంటెలిజెన్స్ ఆపితే మొత్తం రానివ్వదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి 7,11 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చేసి ఉంటే నువ్వు నిద్రలేసేపటికే ఇవాళ ఈయన ఇచ్చే 50,000 గంట జగన్మోహన్ రెడ్డి గారు భయపడిపోతున్నాడంట, అందుకే విమానం ఆపారంట. మరి ఎట్టా వచ్చావు? విమానం ఎట్టా వచ్చింది? మళ్ళీ ఇప్పుడు విమానానికి ఎట్ట వెళ్ళావు పొద్దున్నే? అంటే ఎంతసేపు అసత్యాలు, దుర్మార్గమైన మాటలు, సొల్లు మాటలు. చంద్రబాబు కోసం అతను బతికే శ్వాస తీసేదంతా కూడా, శ్వాస పీల్చినా శ్వాస వదిలినా పవన్ కళ్యాణ్ చంద్రబాబు కోసమే. 2014లో చంద్రబాబు కోసమే పనిచేశాడు. 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు చేర్చడం కోసం విడిగా పోటీ చేశాడు. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయమేసి ఇద్దరు కలిసి పోటీ చేస్తారు తప్పితే చంద్రబాబు మేలు కోసమే, చంద్రబాబుకి అధికారం కోసమే పవన్ కళ్యాణ్ పనిచేసే వ్యక్తి తప్పితే మరొకటి లేదనేది ప్రజలందరికీ తెలుసు. నువ్వెన్ని సర్కస్లు వేసినా, ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా, ఎన్ని వాయు వరసలు లేని రాజకీయాలు చేసినా ప్రజలు బ్రహ్మాండంగా అన్నీ గుర్తుపెట్టుకుంటారు.